ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ దినం మనకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యము భయభక్తులుగా చదువుగా విందుము. పిలుపులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయ కాలంలో ప్రభా నీ బాహుబలము చేత నీ కనుదృష్టి మా మీద ఉంచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయ కాలంలో ప్రభా నీకు వర్తమానమును బోధించుటకు మమ్మల్ని ప్రేరేపించినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అల్పుడును అయోగ్యుడును దీనుడును ప్రభా నీ మాటలు ఏమై ఉన్నాయో ప్రభా మీరు నా నోట నుంచమని, నన్ను ప్రభా నీ నోటి బొరుగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. జ్ఞానం లేని వాడిని, తెలివి లేని వాడిని ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. జ్ఞానంతో నింపండి. నీ ఉన్నతమైన పిలుపుతో మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వాక్కు చదువుకున్నాము ప్రియులరా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం మరి 14వ వచనంలో దేవుడు ఈ రీతిగా పిలుస్తున్నాడు మనల్ని. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాము అని చెప్పి మరి దైవజనులు అపోస్తుడైన పౌలు గారు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ప్రియులరా, మన పిలుపు ఏమై ఉన్నదో ఈ దినాన దేవుడు మరి తెలియజేయడానికి ఆశపడుతున్నాడు. మరి మన దేవుడు ప్రతిది కూడా ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎవరు పిలిస్తే మరి సేవకు వచ్చావో, ఎవరు పిలిస్తే మరి దేవుని మందిరానికి నువ్వు వస్తున్నావో మరి తెలియపరచడానికి దేవుడు ఈ దినాన మన మధ్యలో 3 పిలుపుల గురించి మరి మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రియులరా, మరి నేనైతే ఈ దినాన బైబిల్ తీసుకుని రాలేదు, కానీ డ్యూటీకి మరి మరలా ఇంటికి ఫోన్ చేసి సురేష్ అన్న చెప్పంగానే మరి అబ్బాయి వచ్చి బైబిల్ ఇచ్చేసిపోయాడు. ప్రియులరా, మరి ఏదేమైనా దేవుని యొక్క పిలుపు మన మీద ఉన్నది కాబట్టి మరి ఈ దినాన వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము. ప్రియులరా, మనము మన యొక్క కుటుంబంలో ఉన్న పిల్లలను, పెద్దలను చాలా సార్లు మరి పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాం. మరి అక్కడికి వెళదాము, ఇక్కడికి వెళదాము అని చెప్పి పిలుస్తుంటాము. ప్రియులరా, మరి మన స్నేహితులను అయినప్పటికీ, మనకు సమాసంలో సేవకులను అయినప్పటికీ ప్రియులరా, మరి ఈ మనుషులు పిలిచే యొక్క పిలుపు స్థిరమైనది, బలమైనది కాదు. గాని ప్రియులరా, దేవుడు పిలుస్తున్నాడు ఒక ఉన్నతమైన పిలుపుతో, ఒక ఉన్నతమైన స్థానములో నిన్ను ఈ యొక్క నూతనమైన సంవత్సరములో ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానంతో కూడిన పిలుపును మనల్ని పిలుస్తున్నాడు. ప్రియులరా, దేవుడు ఈ పిలుస్తున్న దేవుడు చాలా మంచి దేవుడు. మనసును వెరిగిన వాడు, హృదయాన్ని వెరిగిన వాడు, తలంపులనిచ్చే దేవుడు. నీవు ఎవరి ద్వారా పిలువబడ్డావో, ఎందుకు పిలువబడ్డావో, ఏమి చేయాలని పిలువబడ్డావో ప్రియులరా, మనతో మాట్లాడుతున్న ఈ యొక్క దేవుడు మరి ప్రియులరా పిలుస్తున్నాడు. ఇది ఏమని పిలుస్తున్నాడంటే, నా కుమారుడా అంటున్నాడు, నా కుమార్తె అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఒక ఉన్నతమైన పిలుపుతో నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ప్రియులరా, ఆ పిలుపు ద్వారా ఒక బహుమానం నువ్వు పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నానని పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏ గురి ఉన్నదో మన ముందు ప్రియులరా, మరి మనం గ్రహించలేకపోతున్నాం. ఈ 2026 సంవత్సరంలో గురి వద్దకు పరిగెత్తే వారిగా నువ్వు ఉండాలి, పరిగెత్తే దానివిగా నువ్వు ఉండాలని చెప్పి అపోస్తుడైన పౌలు గారి ద్వారా దేవుడు ఆశపడుతూ మాట్లాడుతున్నాడు. ఈ ఉన్నతమైన పిలుపు సంవత్సరం అంతా కూడా
ఉన్నత బహుమానాలు నువ్వు నేను పొందులాగున మరి దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులరా. చాలా మంది ఈ రీతిగా దేవుడు నన్ను పిలిచాడు, దేవుని యొక్క పరిచర్య చేయమని నన్ను పిలిచాడు, దర్శనం ద్వారా వచ్చాను, నేను సేవ చేయటానికి, దేవుని పని చేయటానికి, దేవునికి ఒక రాయబారిగా నేను ఈ భూమి మీద మరి సేవ చేయటానికి వచ్చానని ప్రియులరా చాలా మంది సాక్ష్యాలు చెప్తున్నారు. చాలా మంది కూడా నిజముగా దేవుని యొక్క పిలుపు ద్వారా పిలువబడిన వారు ఉన్నారు. కానీ ప్రియులరా చాలా మంది ఇదిగో ఈ రీతిగా అంటున్నారు, నేను పిలువబడిన వాడను, గురి వద్దకే పరిగెత్తుచు ఉన్నాను అని చెప్పి మాట్లాడుతున్నాడు ప్రియులరా. గురి వద్దకే నేను పరిగెత్తుచున్నాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. అయితే ఈ ఉన్నతమైన పిలుపును మనం గ్రహించాలి. ఈ సంవత్సరంలో గడిచిన కాలంలో ప్రియులరా ఆ ఉన్నతమైన పిలుపును మనకిచ్చి ఉన్నాడు దేవుడు. ఆ పిలుపు ద్వారానే మరి దేవుని యొక్క మంచితనం ద్వారానే మరి ఇదిగో ఈ 2020 సంవత్సరంలో కూడా మనల్ని అందరినీ కూడా దేవాది దేవుడు విమోచించి సజీవులుగా ఉంచాడు. సజీవులుగా ఉంచిన దేవుడు ఇదిగో చాలా మంచి దేవుడు ప్రియులరా, చాలా గొప్ప దేవుడు. ఈ దినాన ప్రియులరా ఇక ఆయన యొక్క పునరుద్ధాన శక్తి బలము మనకు ఇస్తూ ఉన్నాడు ఆయన. ఎందుకు వస్తున్నాయి ప్రియులరంటే ఉన్నతమైన కృపను మన మీద ఉంచాడు. మనకు రోగాలు వ్యాధులు ఎందుకు వస్తున్నాయి ప్రియులరా? ఎందుకు వస్తున్నాయంటే ప్రియులరా ఆయన యొక్క ఉన్నతమైన పిలుపును మనం గ్రహించలేకపోతున్నాం. ఆయన పిలుపునకు మనము లోబడలేకపోతున్నాము ప్రియులరా. అలాగే ప్రియులరా మరొక మాట చూద్దాము. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము మరి 7వ వచనం చదువుకున్నాము ప్రియులరా. 7వ వచనంలో మరొక పిలుస్తూ ఉన్నాడు ఆయన. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు అని చెప్పి అంటున్నాడు ప్రియులరా. నేను అనుకుంటూ ఉంటాం, మనం పరిశుద్ధంగా బ్రతుకుతున్నాం, పరిశుద్ధమైన జీవితాన్ని నేను కొనసాగిస్తున్నాను, పరిశుద్ధమైన పరిచర్య నేను చేస్తున్నాను, పరిశుద్ధమైన కనుచూపు నేను చూస్తున్నాను, పరిశుద్ధమైన నడకను నేను నడుస్తున్నాను అని చెప్పి ప్రియులరా మరి చాలా మంది అనుకుంటూ ఉన్నారు, సంతోషపడుతున్నారు ప్రియులరా. ఆ యొక్క తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రాన, ఆ యొక్క చక్కగా రోజు స్నానం చేసి ప్రియులరా ఆ యొక్క సెంటు పౌడర్ కొట్టుకొని ప్రియులరా మనుషుల ముందు పరిశుద్ధంగా ఉండటము కాదు కానీ ప్రియులరా ఆయన అంటున్నాడు, ఇక నువ్వు పరిశుద్ధత కలిగి ఉండుటకే ఆయన మన దేవుడు మనల్ని పిలిచాడని చెప్పి అంటున్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచమంటున్నాడు. నీకు హృదయాన్ని దేవుని వైపుకు త్రిప్పమంటున్నాడు. నీకు హృదయాన్ని ప్రియులరా ఇదిగో దేవునికి అప్పగించమంటున్నాడు ప్రియులరా. దేవుడు బలలను ఎలా పిలిచాడు? అపవిత్రులుగా ఉండుటకు ఆయన ఎన్నడూ కూడా కోరలేదు ప్రియులరా. నువ్వు నశించిపోవటము, నేను నశించిపోవటం ప్రభువుకి ఇష్టం లేదు. నశించిన దానిని వెతికి రక్షించుట కొరకే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ నశించిపోతున్న వారు ఎవరు? ఈ బలహీనత కలిగిన వారు ఎవరు? రోగులవుతున్న వారు ఎవరు? చాలా మంది అనుకుంటున్నారు దేవుడు నాతో ఉన్నాడు, మరి అందుకే నేను ఇక శ్రమలు పడుతున్నాను, శ్రమ పొందుతూ ఉన్నాను. అవును ప్రియులరా, దేవుడు మనతో ఉంటే శ్రమే. మరి దేవుడు మమ్మల్ని నిత్యము కూడా దర్శిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పిలుపు నాకు ఉన్నది అని చెప్పి అనుకుంటున్నారు ప్రియులరా. మరి కొంతమందికి ప్రియులరా అపవిత్రత ద్వారా కూడా రోగాలు, వ్యాధులు, శోధన మరి సంభవించే అవకాశం ఉన్నది, వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రియులరా. ఎలాంటి వారికి? అపవిత్రత కలిగిన వారికి. పరిశుద్ధత కలిగే వారికి వచ్చే శోధన, వ్యాధి వేరుగా ఉంటుంది ప్రియులరా. పరిశుద్ధత కలిగి బ్రతికే వారికి వచ్చే వ్యాధి వేరుగా ఉంటుంది. అపవిత్రత కలిగి వారికి వచ్చే రోగము, వారందరూ కూడా శాపగ్రస్తులు అవుతున్నారు. వారందరూ కూడా ప్రియులరా మరణించే స్థితికి వస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రియులరా
దేవుని యొక్క పిలుపును గ్రహించలేక, దేవునిలో పరిశుద్ధతను ఆ చూసుకోలేక ప్రియులరా, సరిచేసుకోలేక ప్రియులరా, ఈ రీతిగా ఉన్నవారు అపవిత్రతతో ఉండాలని నేను కోరటం లేదని చెప్పి అంటున్నాడు. నీవు అపవిత్రతగా ఉండటము నాకు ఇష్టము లేదు అని చెప్పి అంటున్నాడు ప్రియులరా. అపవిత్రులుగా ఉండుటకు నిన్ను పిలువలేదు ప్రభు. అపవిత్రత కలిగిన వారు చాలా మంది ఉన్నారు. నీలాంటి బలం కలిగిన వారు, నీలాంటి తెలివి కలిగిన వారు, నీలాంటి మరి ప్రియులరా జ్ఞానం కలిగిన వారు చాలా మంది ఉన్నారు. మరి ఎందుకు మనల్ని పిలిచాడు దేవుడు? అపవిత్రతలో ఉన్న నిన్ను పరిశుద్ధులుగా మార్చటానికి, పరిశుద్ధుడిగా మార్చటానికి ప్రియులరా, పరిశుద్ధుడిగా మార్చటానికి ఈ యొక్క రెండవ పరిశుద్ధమైన పిలుపును దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. పిలుపు ద్వారా మనల్ని పిలుస్తున్నాడు ప్రియులరా. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ప్రియులరా, నీవు పరిశుద్ధపరచుటకే నేను పిలిచాను నిన్ను. నీవు పరిశుద్ధంగా ఉండటానికే నేను నిన్ను పిలిచాను. పరిశుద్ధత అంటే ప్రియులరా, దేవుడు మరి ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని ఎన్నుతట్టి లేపుతున్నాడు. ఎవరు మరి మనల్ని లేపటం లేదు. మనుషులైన వారు ఎవరు కూడా ఫోన్ చేసి అయ్యా టైం అయింది, అన్న లింక్ పెట్టాడు లేవండి అని చెప్పి ఎవరు కూడా లేపటం లేదు ప్రియులరా. ఈ దినాన ఈ సంవత్సరములో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, పరిశుద్ధత కలిగి నీ యొక్క పరిచర్యను జరిగించు అంటున్నాడు. పరిశుద్ధత కలిగి నీ కుటుంబంలో చక్కగా నిలవబడు అని చెప్పి అంటున్నాడు ప్రియులరా. పరిశుద్ధత కలిగి నీ యొక్క సావాసములో మరి నిలిచి ఉండు అని చెప్పి అంటున్నాడు ప్రియులరా. పరిశుద్ధత లేకుండా, పరిపూర్ణత లేకుండా ప్రియులరా, దేవుడు అనుగ్రహించు మహిమను మనం పొందలేం. దేవుని ద్వారా వచ్చే అనుగ్రహాన్ని మనం పొందలేము ప్రియులరా, పొందలేమని చెప్పి వాక్యం తెలియపరుస్తున్నది ప్రియులరా. ఇదిగో ఒకగానొక దినాన మనము దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాల్సి వస్తుంది. దేవుని గురించి సాక్ష్యము ఇవ్వాల్సి వస్తుంది ప్రియులరా. ఎలా ఉంటే అపవిత్రత కలిగి ఈ లోకములో మనం జీవించినప్పుడు, అపవిత్రత కలిగి లోకములో మనం బ్రతికినప్పుడు ఒకగానొక దినాన ఆ యొక్క తీర్పులో నిలబడవలసి వస్తుందని దేవుడు చెప్తున్నాడు ప్రియులరా. దేవాది దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ మరి ఎఫెసీ పత్రిక ప్రియులరా, ఈ ఎఫెసీ పత్రిక మరి 4వ అధ్యాయము ఎఫెసీ పత్రిక మరి 4వ అధ్యాయము ఇక 11వ వచనము చదువుకుందాము ప్రియులరా. 4వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. మొదటి నుంచి చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను స్వాధ్యీకముతోను నడుచుకునవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలు కొనుచూ ఉన్నానని చెప్పి అంటున్నాడు ప్రియులరా. బతిమాలు కొనుచూ ఉన్నాను అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ ఎలా ఉండాలంటే ప్రియులరా, ఇక పరిశుద్ధమైన పిలుపును బట్టి ఇక్కడ ప్రేమతో ఒకరినొకడు సహించుకునవలెను అని చెప్పి అంటున్నాడు. దైవజనులైనప్పటికీ సంఘ బిడ్డలైనప్పుడు సంఘంలో ప్రియులరా, దైవజనునితో మరి సంఘ బిడ్డలతో ఒకరినొకడు సహించుకుని వారిగా ఉండాలని చెప్పి అంటున్నాడు. ఒకరి సంగతులు ఒకరికి చెప్పుకొని, ఒకరి అవసరతలు ఒకరు చెప్పుకొని ప్రియులరా, మరి
నాకు స్త్రీ నన్ను ప్రార్థన చేశాడు ప్రియులరా. ప్రభువా, ఉదయ కాలంలో మరి ఒకరి సంగతులు ఒకరు మేము చెప్పుకొని విజ్ఞాపన చేసుకుంటున్నాము. మా యొక్క విజ్ఞాపనలకు మీరు జవాబును కలుగజేయండి. మా ప్రార్థన విజ్ఞాపనలు మీరు వింటూ ఉన్నారు, మా ప్రార్థనలకు మీరు జవాబిస్తున్నారు అని చెప్పి అన్నాడు ప్రియులరా. వాతావరణము ప్రియులరా, మరి అనేక రోగముల చేత కొట్టబడుతున్నారు. వాతావరణం సరిగా లేదు. అందుకే ప్రియులరా, దేవుడు ఈ రీతిగా మనల్ని సమకూరుస్తున్నాడు. అందుకే దేవుడు ఈ దినాన ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు ఐక్యత కలిగి, ఒకరినొకరు ప్రియులరా మరి ప్రార్థనా విజ్ఞాపనలు చేసుకోవాలని దేవుడు మనల్ని దైవజనులను ప్రేరేపించున్నాడు. అయితే ఒకరినొకరు సహించుకుని వారై ఉండాలని చెప్పి మాట్లాడుతున్నాడు. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను స్వాధీనంతోను నడుచుకునవలను అని చెప్పి అంటున్నాడు. ఎలా నడుచుకోవాలంటే ప్రియులరా, మనము పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దేవుడు ఎందుకు పిలిచాడు? ప్రియులరా, మనం సావాసము చేయటం మంచిది, ప్రార్థన చేయటం మంచిది. అయితే నీవు పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ విషయముతోను స్వాధీనంతోను నడుచుకోవాలి అని చెప్పి అంటున్నాడు. దీర్ఘశాంతము మనలో ఉండాలి. దీర్ఘశాంతము ప్రియులరు ఆలోచన చేయాలి. దైవజనులు ఎందుకు చెప్తున్నారు? దైవజనులు చెప్పిన వాక్యము నా కొరకే. దేవుడు ప్రియులరా ప్రతి దినము మనతో మాట్లాడుతున్నాడు. ఏదో ఒక వాక్యము ద్వారా, ఎవరో ఒక దైవజనుని ద్వారా ఈ ఉదయకాల సమయంలో ఏదో ఒక మాట ద్వారా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఎలా పిలుస్తున్నాడు? నువ్వు వెళుతున్న మార్గము మంచిది కాదు, నువ్వు వెళుతున్న స్థలము మంచిది కాదు అని చెప్పండి. కానీ ప్రియులరా, దుష్టుడి ఆలోచన చొప్పున వెళుతున్న వారు నేను అక్కడికి వెళ్ళవలసిందే, ఆ పని నేను చేయవలసిందే అని చెప్పి అంటున్నారు ప్రియులరా, అనుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతో మనం ఉండాలని చెప్పి అంటున్నాడు. వినయము కలిగిన వారిగా, విధేయత కలిగిన వారిగా, మంచి మనసు కలిగిన వారిగా ప్రియులరా మనం ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. మనం ఉండాలని కోరుకుంటున్నాడు ప్రియులరా దేవుడు. ఇక్కడ ఇక పరిశుద్ధమైన పిలుపు, దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో స్వార్థికంతో మనం నడుచుకోవాలి అంటున్నాడు. స్వార్థికం కలిగిన వారిగా, స్వార్థం లేని వారిగా ప్రియులరా మనం ఉండాలని ప్రభు ఈ రీతిగా మనల్ని కోరుకుంటున్నాడు ప్రియులరా. ఈ రీతిగా మాట్లాడుతున్నాడు మనతో. అదేవిధంగా ప్రియులరా, మరి మరొక మాట చూద్దాము. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనములో అంటున్నాడు, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపుతో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తుడను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచండి అంటున్నాడు. యేసు మీద లక్ష్యముంచండి అంటున్నాడు. ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది మనకు పిలుపు? ఈ పిలుపు ప్రియులరా, 3వ పిలుపు పరలోక సంబంధమైన పిలుపు. పరలోకము నుంచి ప్రియులరా పిలుస్తున్నాడు. అనేక పిలుపులు ఉన్నాయి లోకములో. తల్లిదండ్రులు పిలుపున్నది, స్నేహితులు పిలుపున్నది, బంధువులు పిలుపున్నది, దైవజనుల యొక్క పిలుపున్నది ప్రియులరా. ఈ పిలుపులన్నీ మనము ఒకవేళ నువ్వు చెవిని పెట్టినా పెట్టకపోయినా ప్రియులరా, అదిగో పరలోకము నుంచి వస్తున్న యొక్క స్వరము మనం వినాలి. పరలోకము నుంచి పిలుస్తున్న దేవాది దేవుని యొక్క పిలుపును మనం పొందాలి ప్రియులరా. ఆ పిలుపులో పాలు పొందేవారిగాను, పరిశుద్ధత సహోదరులారా మనము ఒప్పుకొని దానికి అపోస్తుడను ప్రధాన యాజకుడనై ఉన్న యేసు మీద లక్ష్యం ఉంచాలి అంటున్నాడు. యేసు ప్రభువే మనల్ని పిలుస్తున్నాడు. అనేక మంది ప్రియులరా పిలువబడిన వారు, అనేక మంది దర్శనాలు కలిగిన వారు, అనేక మంది ప్రియులరా మరి ఇదిగో యేసు ప్రభు మీద ఆనుకుని వారు చాలా మంది ఉన్నారు. అయితే మనము ఈ యొక్క 3వ పిలుపు
ఇక 2026 సంవత్సరంలో దేవుడు పిలుస్తున్న పిలుపులను మనం జ్ఞాపకం చేసుకోవాలంటున్నాడు, తెలుసుకోవాలంటున్నాడు ప్రియులారా. తెలుసుకోవాలంటున్నాడు. ఈ దినాన ఈ పరలోక సంబంధమైన పిలుపు ద్వారా మనము ఏం పొందుకోగలుగుతాము? పరలోకమైన సంబంధము యొక్క పిలుపును ప్రియులరా గ్రహించిన వెడల ఈ పిలుపు ద్వారా మనము దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సంఘములో పరిచర్యలో వాడబడుతూ ఉంటే, దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేసే వారిగా మనం ఉన్నట్లయితే ప్రియులరా, ఇదిగో పరలోకములో మరొక గొప్ప పిలుపు ఉంటుంది మనకి. పరలోక రాజ్యంలో మరొక గొప్ప పిలుపు ఉంటుంది ప్రియులరా, మరొక గొప్ప పిలుపు ఉంటుంది. ఆ యొక్క పిలుపు మరి ఎలా ఉంటుందంటే ప్రియులరా, ఆ యొక్క పిలుపులో మనం పాలు పొందినప్పుడు ఆ పిలుపు ప్రియులరా పరలోక సంబంధమైన పిలుపుగా ఉంటుంది. పరలోకానికి సంబంధమైన పిలుపు ఉంటుంది ప్రియులరా, కలిగినదిగా ఉంటుంది. ఇక్కడ ఆ యొక్క రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క రాజ్యంలో పిలువబడుతున్న నీవు ప్రియులరా ఇక్కడ అపవిత్రులుగా మరి జీవితాన్ని కొనసాగిస్తున్నారు చూసావా? అపవిత్రంగా దేవుడు ఎవరో నాకు తెలియదు, దేవుణ్ణి నమ్ముకమ్మా అని మనము సువార్త చెప్తున్నప్పుడు దేవుని తెలుసుకోమ్మా, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ఉన్నతమైన వాడు, దేవుడు ప్రతి విషయంలో నీకు తోడున్న దేవుడు, ప్రతి వ్యాధిని బాధని తొలగించగలిగిన దేవుడు అని చెప్పి ప్రియులరా మనం చెప్తూ ఉంటే వాళ్ళు ఇప్పుడైతే వినటం లేదు. కానీ ప్రియులరా రేపటి దినాన మనకు పరలోకపు నుంచి వచ్చిన పిలుపు ద్వారా మనము పరలోకానికి వెళ్ళినప్పుడు మరి వాళ్ళ పిలుపు ద్వారా వాళ్ళు దేవుని రాజ్యానికి వచ్చినప్పుడు, తీర్పులోనికి వచ్చినప్పుడు ప్రియులరా ఈ పిలుపుని గురించి అప్పుడు ఆలోచన ఆలోచన చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఒకనొక దినాన దైవజనుడు మా యొక్క గ్రామానికి వచ్చి, నా ఇంటికి వచ్చి, నా వాకిటికి వచ్చి ఈ రీతిగా మరి మాట్లాడుతున్నాడు. మాట్లాడిన యొక్క మాటను నేను పెడచెవిని పెట్టిన నేను ఈ దినాన తీర్పులో ఉన్న నేను ఇదిగో నరకంలోనికి వెళ్ళబోతున్నాను అని చెప్పి ఆ దినాన్ని గ్రహిస్తున్నది ప్రియులరా. అందుకే దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధత కలిగి నీవు జీవించాలని చెప్పి అంటున్నాడు. ఎక్కడ చేరి మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు గారు? జైల్లో చేరి మాట్లాడుతున్నాడు ప్రియులరా. ఖైదీ అయి ఉన్నప్పటికీ ప్రియులరా అక్కడ కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడు. అక్కడ కూడా దేవుని యొక్క మాటలను తెలియపరుస్తున్నాడు ప్రియులరా. అక్కడ కూడా మరి ఇదిగో ఇక పరలోకము నుంచి వచ్చిన పిలుపు గురించి బోధిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు ప్రియులరా, మాట్లాడుతున్నాడు. ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచాలని ఈ లోకానికి ప్రధాన యాజకుడిగా వచ్చాడు, అధికారం కలిగిన దేవుడిగా వచ్చాడు, మనకందరకు అధికారం ఇచ్చే దేవుడిగా ఇచ్చాడు ప్రియులరా. యేసుక్రీస్తు మీద తండ్రి అయిన దేవునికి అధికారం ఉన్నది. యేసుక్రీస్తు మరి మనుషులముగా ఉన్న మన మీద యేసుక్రీస్తుకి అధికారం ఉన్నది. మనుషులముగా భూమి మీద నివాసం చేస్తున్న మనకు ప్రియులరా ఈ భూమి మీద ప్రతి దాని మీద అధికారమును కలుగు చేశాడు దేవుడు. ప్రతి దాని మీద అధికారం కలుగు చేశాడు. ఎవరైనా మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభు, ఆయన మీద లక్ష్యం ఉంచాలి. మనం ఆయన మీద మన యొక్క కనుదృష్టి ఉంచాలని మరి మనము ఈ దినాన తెలుసుకోవాలి ప్రియులరా. ఈ దినాన దేవుడు చెప్తున్న మాట మరొక మాట ప్రియులరా, కీర్తన గ్రంథము 107వ కీర్తన 107వ కీర్తన మొదటి వచనం చదువుకున్నాము ప్రియులరా. మొదటి వచనం చదువుకున్నాము. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము మన మీద ఉండునని చెప్పి మరి దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. దయాళుడై ఉన్నాడు ఆయన. ఈ సంవత్సరంలో మన మీద దయ చూపించే దేవుడిగా ఉన్నాడు ఆయన. గడిచిన సంవత్సరంలో ప్రియులరా మన మీద దయ ఉంచాడు, కానీ ఆ దయను మనం గ్రహించలేకపోయాం. ఆయన చూపే కరుణను మనం పొందలేకపోయాము ప్రియులరా. ఈ సంవత్సరమైన ఈ దినమైన ప్రియులరా ఇదిగో యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని చెప్పి అంటున్నాడు. ప్రతి విషయంలో ప్రియులరా నష్టం వచ్చిన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. నువ్వు చేసే వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు, నువ్వు చేసే వ్యవసాయంలో ప్రియులరా ఒకవేళ దిగుబడి తగ్గినప్పుడు ప్రియులరా
ఒకవేళ నువ్వు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉన్నావో లేవో మరి దేవుడు తెలియపరుస్తున్నాడు ప్రియులారా. మరి నువ్వు వెళ్తున్న మార్గములో నీకు ఒకవేళ మంచి జరగకపోవచ్చు. ఒకవేళ చెడు మార్గములో చెడు స్థలానికి నువ్వు వెళ్ళినప్పుడు ప్రియులరా, అక్కడున్న ప్రజలందరూ కూడా దేవుని పిలుపు ఎరగకుండగా, దేవుని దృష్టిలో లేకున్న వారు ఎలా ఉంటారో ప్రియులరా, ఎలా ఉంటారంటే వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. వాళ్ళ ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతుంటారు. వాళ్ళ ఇష్టానుసారమైన దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తుంటారు ప్రియులరా. వాళ్ళ ఇష్టానుసారమైన మరి జీవితాన్ని కొనసాగిస్తుంటారు ప్రియులరా. అయితే ఆయన అంటున్నాడు, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, నేను దయాళుడును అని చెప్పి అంటున్నాడు ప్రియులరా. ఆ మధ్యలో, ఆ ప్రజల మధ్యలో ప్రియులరా, ఈ దయాళుడు అనేవాడు ఉండడు, కరుణ చూపేవాడు ఉండడు, జాలి చూపేవాడు ఉండడు ప్రియులరా. ఎందుకంటే వాళ్ళు పిలువబడిన వారు కాదు, వాళ్ళు నశించిపోయేవారు, నశించి నరకానికి వెళ్ళేవారు ప్రియులరా. ఏమంటున్నారు వాళ్ళు ఈ దినాన? మేము వెళుతున్న మార్గం సరైనది అంటున్నారు, మేము చేస్తున్న ఆరాధన మంచిదై ఉన్నది అని చెప్పి అంటున్నారు, మేము చేస్తున్న భక్తి మంచిదై ఉందని చెప్పి అంటున్నారు ప్రియులరా. చాలా మంది దినాన మాట్లాడుతున్నారు. అయితే మన దేవుడు, మన రక్షకుడు, మన విమోచకుడు, మన సజీవుడైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నేను దయాళుడును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిత్యము మన మీద ఉంటున్నది ప్రియులరా. నిత్యము ఆయన పిలుపుకు లోబడిన వారై, ఆయన పిలుపు తగినట్లుగా మనము ఈ భూమి మీద జీవించినట్లయితే 2026 సంవత్సరంలో పిలుస్తున్నాడు ఆయన. పరిశుద్ధత కలిగి బ్రతుకు, పరిశుద్ధంగా జీవించు, పరిశుద్ధతలో కొనసాగించు నీ పరిచర్యను, నీ జీవితాన్ని, నీ నడకను, నీ పడకను అని చెప్పి అంటున్నాడు ప్రియులరా. ఉన్నతమైన పిలుపుతో నేను నిన్ను పిలుస్తున్నాను అని చెప్పంటున్నాడు. ఉన్నతమైన దేవుడు, ఉన్నవాడు, అనువాడు, మనందరిలో నివాసము చేస్తున్నవాడు మన దేవుడు. అయితే ఆయన అంటున్నాడు, మూడో మాట ప్రియులరా, పరలోకానికి సంబంధించిన పిలుపు, ఆ పిలుపు ద్వారానే మనం దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతాం. ఆ పిలుపు ద్వారానే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాము. ఆ పిలుపు ద్వారానే ప్రియులరా, సూర్య చంద్రులు లేని, నక్షత్రాలు లేని ఆ రాజ్యంలో మనం నివాసం చేయగలుగుతాం. ఆ రాజ్యంలో ప్రియులరా ఏముండవు, ఆకలి ఉండదు, దప్పికుండదు. మరి ప్రియులరా, నువ్వు గ్యాస్ వెలిగించి, పొయ్యి వెలిగించి భోజనం వండుకోవాల్సిన అవసరం లేదు ప్రియులరా. అక్కడ కరెంటు మీటర్ పెట్టుకొని నువ్వు కరెంటును వెలిగించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ గొర్రె పిల్లే దీపముగా ఉన్నాడు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అయితే దినాన ప్రియులరా, నిత్యము ఆయన కృప మన మీద ఉంటుందంట. నిత్యము ఆయన కృప ప్రియులరా మన మీద ఉంటుందని తెలియపరుస్తున్నాడు. ఇక దినాన ప్రియులరా, దేవుడు ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని కోరుకుంటున్నది అదే, పిలుపు. ఎలాంటి పిలుపు కలిగి ఉన్నాం మనము? ఏ పిలుపులో మనము మన జీవితాన్ని కొనసాగిస్తున్నాము? ఎవరు పిలిస్తే మరి మనం దేవుని మందిరానికి వెళ్తున్నాం? ఎవరు పిలిస్తే మనం దేవుని యొక్క పరిచరణ చేస్తున్నాము? ఎవరు పిలిస్తే మరి మనము మంచి దైవజనుల యొక్క సమాసము కలిగి ఉన్నాము అన్నది మనం గ్రహించాలి ప్రియులరా, గ్రహించాలి. అయితే దేవుడు అంటున్నాడు ప్రియులరా, దేవుడు అంటున్నాడు, నీవు ఇక పరలోక పిలుపు కలిగి ఉన్నట్లయితే ఈ లోకములో అనేకమైన శోధన, అనేకమైన వేదన, అనేకమైన బాధ, నిందలు, అవమానాలు, అవమానపరచబడతావు, నిందల పాలవుతావు. నా పరిచర్యలో కొనసాగించబడుతున్న వారు, నా యొక్క పిలుపుకు లోబడిన వారు, నా యొక్క పిలుపులో మరి నడుస్తున్న వారు ఎలా ఉంటారంట ప్రియులరా? అనేకమైన శ్రమల ద్వారా, అనేకమైన బాధల ద్వారా, అనేకమైన ఇబ్బందుల ద్వారా, అనేకమైన శోధల ద్వారా మరణిస్తారు కూడా. మన కుటుంబంలో మరణం అనేది ఉంటుంది. ఆ మరణంలో కూడా ప్రియులరా అనేకమైన దుఃఖము, భరించలేని దుఃఖము, సహించలేని బాధ,
సహించలేని బాధ ప్రియులరా. అప్పుల వాళ్ళు ఉన్నారు ప్రియులరా. అప్పుల వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ అప్పును సహించడం అనేది చాలా బాధకరము ప్రియులరా. మరి అప్పు ఇచ్చిన వారు మన ఇంటికి వచ్చినప్పుడు ప్రియులరా, వారికి ఏదేదో చెప్తుంటామో ప్రియులరా. పరలోకం నుంచి వచ్చిన పిలుపును మరిచిపోయి, పరిశుద్ధత పిలుపును మనం మరిచిపోయి, ఉన్నతమైన పిలుపును మనం మర్చిపోయి ప్రియులరా, వారికి ఏదేదో చెప్తుంటాం. వారికి చెప్తున్న సమయాన్ని మనము మర్చిపోయి మరలా ఇవ్వలేకపోతున్నాం. వారి దగ్గర తెచ్చుకున్న మనం ధనాన్ని, వారి దగ్గర తెచ్చుకున్న వస్తువును మనము వారికి సమయానికి మనం ఇవ్వలేకపోతున్నాము ప్రియులరా. అయితే వీరు ఎలా మరి అపవిత్రులుగా ఉన్నవారా? అపవిత్రత కలిగిన వారే కానీ ప్రియులరా, ఆ అపవిత్రతలో నడిచేవారు కాదని చెప్పి దేవుడు అంటున్నాడు. ఎందుకంటే ప్రియులరా, ఆ దినమున మరి ఆ సమస్యను, ఆ శోధనను తప్పించుకోవాలంటే మరి ఏదో ఒకటి వారికి తెలియపరచాలి కాబట్టి, ఏదో ఒకటి మరి వారికి చెప్పాలి కాబట్టి ప్రియులరా, మరి చెప్తూ ఉన్నారు ప్రియులరా. దేవుడు ఇదినాన దేవుడు అంటున్నాడు, నీవు మంచి మనసు కలిగిన వాడివైతే ప్రియులరా, ప్రతి దాన్ని కూడా దేవునికి అప్పగించుకునే వారిగా ఉంటాం. దేవుని పిలుపును ఎరిగిన వారమైతే, ఆ పిలుపుకు తగినట్లుగా మన జీవితాన్ని మనం కొనసాగించినట్లయితే, దేవుడు ప్రియులరా శ్రమల్లో కూడా, శోధనలో కూడా ప్రియులరా మనల్ని తప్పిస్తూ ఉంటాడు, మనల్ని మరి నడిపిస్తూ ఉంటాడు ప్రియులరా. మనల్ని ఈ లోకములో సాక్షులుగా ఉంచాడు అన్ని జనుల మధ్య. ఎంత శోధన వచ్చినా వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, ఎలా జీవిస్తున్నారు? బిడ్డ చనిపోయినా కానీ వీళ్ళు సంతోషంగా ఉన్నారే. పరలోక రాజ్యంలో మేము కలుసుకుంటామని చెప్పి అంటున్నారే. దేవుని రాజ్యంలో నా బిడ్డ ఉంటాడని చెప్పి అంటున్నారే ప్రియులరా. దేవుని రాజ్యం ఎక్కడున్నది? దేవుని రాజ్యం లేదు, ఏమి లేదని చెప్పి అంటున్నారు ప్రియులరా. అదేవిధంగా దేవుడు అంతా చెప్తున్నాడు ప్రియులరా, ఉన్నతమైన పిలుపును నువ్వు గ్రహించు. ఈ సంవత్సరం అంతా కూడా ఉన్నతమైన పిలుపుతో ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక, ఆయన ఆలోచన నీలో నెరవేరాలని కోరుతున్నాడు ప్రియులరా, కోరుకుంటున్నాడు. మరొక మాట, పరిశుద్ధమైన పిలుపు, పరిశుద్ధతలో నువ్వు నిత్యము ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. పరిశుద్ధత, హృదయము శుద్ధి, నీ మాటల్లో పరిశుద్ధత, నీ చూపులో పరిశుద్ధత, నీ ప్రవర్తనలో పరిశుద్ధతను చూపించే వారిగా మనం ఉండాలని మరి ప్రభు కోరుకుంటున్నాడు ప్రియులరా. పరలోక సంబంధమైన పిలుపు, ఆ పిలుపును బట్టే మనం ఈ లోకంలో జీవించే వారిగా ఉండాలి. గొప్ప పిలుపు ప్రియులరా, గొప్ప పిలుపు ఇది, పరలోక సంబంధమైన పిలుపు. ఈ పిలుపు ద్వారానే దేవుని రాజ్యానికి మనం వెళ్ళగలుగుతాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. వినడానికి మీరు కృప చూపించినందుకు నీకు స్తోత్రాలు. నిజంగా ప్రభువా, పరిశుద్ధమైనటువంటి పిలుపు, పరలోకపు పిలుపు ఎంత గొప్పదో, అది పొందుకున్నటువంటి పౌలు ఎంత ధన్యతను పొందుకోగలిగాడో ప్రభువా. నిజంగా ఆ పరిశుద్ధ పిలుపును పొందుకున్నటువంటి మేము గురి వద్దకే పరిగెత్తు వారముగా ప్రభువా, మా ఆత్మీయ జీవితాన్ని మీరు ముందుకు నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. నిజంగా భూలోకంలో అనేక పిలుపులు ఉన్నాయని ఆయన మీరు మాట్లాడారు తండ్రి. అన్ని పిలుపు కన్నా పరలోక సంబంధమైన పిలుపు గొప్పదని, అది ధన్యమైనటువంటి స్థితి అని, అది నిజంగా ప్రభు మాకు ఇవ్వడానికే మీరు తండ్రి లోకానికి వచ్చారనేటువంటి వాస్తవాన్ని మీరు తెలిపినటువంటి నీ నామానికి బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి మాట కూడా ప్రభువా మా ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉదయకాల సమయంలో మీరు మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, విత్తబడిన వాక్యం మా అందరిలో మీరు ఫలింపజేసి అయినా ప్రభు గురి వద్దకే నీ పిలుపును పొందుకొని ముందు కొనసాగే కృపను మాకందరికి దయచేసి మహిమ పొందుకోమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతిస్తూ ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం.